పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా సరిత. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో 2024 అయితే అయిపోతుంది, 2025 అయితే ఇంకొక వారం రోజుల్లో రానుంది. సో మరి ఈ 2024 అయితే అలా అడపదడపగా బాగా గడిచిపోయింది. ఈ 2025 ఏమైనా ఊహించని పరిణామాలు ఏమైనా ఎదుర్కొంటామా? ఎలా ఉండబోతుంది 2025? 2025 మొత్తం సంవత్సరంలోనా లేకపోతే ఈ 2025 ఈ వారం రోజుల్లో? లేదు, ఆ సంవత్సరం మొత్తం సంవత్సరంలో. ఈ 2025 సంవత్సరాన్ని విశ్వావసు నామ సంవత్సరం అంటాం. అంటే ఆ సంవత్సరం పేరు అనమాట. లాస్ట్ ఇయర్ అంతా క్రోధి నామ సంవత్సరం. అందరికి కోపాలు, టీచర్ మీద స్టూడెంట్ కోపం, చాక్లెట్ ఇవ్వలేదని వీళ్ళకి కోపం, అట్లా భార్య భర్తల మీద కోపం, ఇట్లా కోపాలతోనే అయిపోయింది. ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరాన్ని దాని అర్థం ఏంటో తెలుసా? లాక్, రొమాన్స్. ఈ ఇయర్ అంతా కూడా ప్రేమ, కంపాషన్. అంటే తల్లిదండ్రులని ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటారు, లవర్స్ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటారు, లవ్ చేసుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ రాధా లాగా మొత్తం అంతా కంపాషన్ తో నిండిపోతుంది. అందరికి కూడా సర్వ సంపదల్ని ఇచ్చేటటువంటి సంవత్సరం దీన్ని విశ్వావసు అంటే అర్థం ఏమిటంటే అందరికి సంపదనిచ్చేది అని అర్థం. చేసుకుంటారు అంతే. ఇది రీసెంట్ గా 1965 లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఎవ్రీ 60 years కి ఒకసారి వస్తుంటుంది. సో ఈ విధంగా మొత్తం విశ్వావసు 2025 అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి, కార్మికులకి, అందరికి కూడా చాలా బాగుంటుంది, ఆడవాళ్ళకి కూడా. రైట్. మరి 2025లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో టాలీవుడ్ జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే 2024 ఎండింగ్ లో అల్లు అర్జున్ గారి వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ గా అని అనిపించిన గవర్నమెంట్ కి ఈ సినిమా ఫీల్డ్ కి కొంచెం యుద్ధాలు జరిగిన, ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చిన, ఆ గ్యాప్లన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. కాబట్టి గవర్నెన్స్ కి మంచి గవర్నెన్స్ అందించేటటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఆ ఎండింగ్ లో వచ్చిన క్రోధినామ సంవత్సరం కదా, చిన్న చిన్న పట్టుదలలు అనమాట. సో ఈజ్ అ వెరీ జీనియస్ సీఎం కాబట్టి తప్పకుండా వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా పోయి చక్కటి సబ్సిడీలు గిబ్సిడీలు ఇవ్వడం. సినిమా వాళ్ళు కూడా నేర్చుకోవాలమ్మా, ఎక్కువ దాన ధర్మాలు అవి చెయ్యాలి. అందరికి పేద ప్రజలకు చేయాలి. కేవలం యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకనే అప్పుడనే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉండి గద్దించాడు ఆయన. నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఎందుకు కదలాలి? సినిమా హీరోలు ముందు తెలియదా వాళ్ళకి వెళ్ళి పరామర్శించడాలు అవన్నీ? ఆయన గద్దించి ఒక అమాయకుడికి, అమాయక కుటుంబానికి న్యాయం చేయించాడు. కాబట్టి ఉత్తప్పుడు మేము సెలబ్రిటీలు అంటే చెప్పుకుంటే సరిపోద్దా? నీవు పేద ప్రజలకు సహాయాలు చేసినప్పుడే సెలబ్రిటీలు. మేము చేస్తామండి, సంవత్సరంలో ఒకసారి చేస్తామండి అంటే సరిపోదు, నిత్యం చేయాలి. సంవత్సరంలో ఒకసారి అన్నం తింటే సరిపోద్దా? కాబట్టి ఎవరైతే దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా సినిమా వాళ్ళన్నీ కూడా చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు చేస్తే బాగుంటుంది, ఇంకా మంచి పేరు. సో మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు సినిమా తీస్తున్నట్టు కూడా మనకు విశ్లేషకులు చెప్పడం మనం వినడం జరిగింది. అయితే ఈ సినిమా వల్ల మహేష్ బాబు గారి కెరియర్ ఏమైనా టర్న్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహేష్ బాబు గారు ఆల్రెడీ సూపర్ స్టార్, ఆయన కెరీర్ తిరగాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి గారు బాహుబలి ఇలాంటి సినిమాలు తీసినప్పుడు వీళ్ళందరికీ మంచి స్థాయి ఇచ్చారు అని చెప్పి గౌరవించారు, బ్రహ్మ పోస్ట్ ఇచ్చారు రాజమౌళి గారికి. ఆయన కూడా తపస్సులాగా నెమ్మదంగా చేసుకుంటూ వచ్చారు. తపస్సు అనేటువంటిది ఇప్పుడు కూడా చేస్తారు మహేష్ బాబు గారికి. డెఫినెట్ గా మహేష్ బాబు గారికి అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి ఏది చేసినా సరే చక్కటి ప్లస్ మంచిగా తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారు. అలాగని చెప్పి రాజమౌళి చేస్తారు కాబట్టే మహేష్ బాబుకి పేరు వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్ లో అందరికెల్లా కూడా క్రియేటివ్, మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో మహేష్ బాబు. క్లారిటీ ఉన్న హీరో, డీసెంట్ హీరో. కాబట్టి ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకు ఇప్పుడు ఎన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉండొచ్చు. అత్యధికంగా డేర్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీసినటువంటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ సంఖ్యలో ఎక్కువ హిట్స్ తో తీసి పడేసింది కృష్ణ గారే. ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఆ రక్తం అది. కాబట్టి మహేష్ బాబు డెఫినెట్ గా ఇది తీసుకోవాలా, రాజమౌళి గారు ఇచ్చింది తీసుకొని చేసుకుంటే మంచిగానే ఉంటుందమ్మా. రైట్. 2025లో ప్రభాస్ గారి కెరీర్ ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ పరంగా అటు పర్సనల్ గా? ప్రభాస్ గారికి ఆల్రెడీ గుడ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆయన మొట్టమొదటి నుంచి పాపం లక్కీ హ్యాండే.
కాకపోతే ఏంటంటే కొంచెం కొంతమంది జ్యోతిష్కుల వల్ల బాలేదు అంటే 100 సార్లు చెప్తుంటే ఒకసారి 10 సార్లు చెప్పే అబద్ధం నిజమవుద్ది అన్నట్టుగా అలా ప్రజలు అనుకున్నారు. కానీ ప్రభాస్కి ఆయన కెరీర్ 2025లో బాగానే ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క కన్యారాశి కింద తీసుకున్న, ఆయన తులారాశి కింద తీసుకున్న పేరు నామనక్షత్రాలను బట్టి ఆయనకు ముందుకు కెరీర్ బాగానే ఉంటుంది. అండ్ సినిమాలు కూడా హిట్ సినిమాలో అందుకుంటాడు ఆయన. అల్లు అర్జున్ గారి కెరియర్ ఈ పుష్ప 2 కంటే ఇంకా పెద్ద హిట్ ఏమైనా కొట్టే అవకాశాలు ఉందా రాబోయే రోజులు? అంటే ప్రజెంట్ ఆయన ఎదుర్కొంటే సమస్యలని మినహా ఏమైనా ఉందా? ఇప్పుడు అది అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళకే సమస్య కాదు, ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్ హీరోస్. యంగ్ హీరోస్ అయినా, ఏ హీరోస్ అయినా, ఎప్పుడు నాగార్జున వెళ్ళినా, లేకపోతే వెంకటేష్ బాబు వెళ్ళినా, లేకపోతే చిరంజీవి గారు వెళ్ళినా ఇలాంటివి జరగలేదు కదా. ఇవి కేవలము ఈ యొక్క బౌన్సర్లను పెట్టుకుని బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి పాప ఆయన ఏమీ కావాలని చేయలేదు. పోలీస్ వద్దన్నారంట. పోలీస్ వద్దని చెప్పినప్పుడు మానాలి మరి. వెళ్తే కేసులు అవుతాయి కదా, ఆటోమేటిక్ అనవసరంగా ప్రాణాలు నష్టపోయినాయి. వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు రావు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకునేంత వరకు మరి ఎందుకు మరి ఊరుకోవాలా? ఈ సినిమా హీరోలు అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళేం మానవత్వం చూపించలేదు. వాళ్ళు అగ్ర హీరోలు అయినా వెంటనే వెళ్ళాలా, వెంటనే వెళ్ళిన తర్వాత వెళ్లకుండా సీఎం బిగించేసి మీ సబ్సిడీస్ మీదకి వచ్చేసి మీకు బెనిఫిట్ షోస్ ఇవన్నీ తీసేస్తాను అన్నప్పుడు రియాక్ట్ అయ్యారు వీళ్ళు. దిస్ ఈజ్ నాట్ పెద్దరికం. కాబట్టి సినిమా సెలబ్రిటీస్ అయితే ఎవరికి కావాలా? సినిమా వాళ్ళు కేవలము ప్రజల సినిమాలు చూస్తేనే అవుతుంది, మనోరంజకంగా ఉండాలి. నటులు అంటే అందరికీ హ్యాపీనెస్ ఇవ్వాలి. మీ కళల్లో మీరు స్వార్థపరులు అనే డ్యామేజ్ రాకూడదు. మంచిగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి ఆ రంగంలో పుష్ప 2 అనేటటువంటి సినిమా నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ కోట్ల రూపాయలు సంపాదించాడు నిర్మాతలు వీళ్ళంతా కూడా. సో ఆ అధ్యాయం ముగిసింది. ఈ అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా తీస్తారు. సినిమా తీసిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ పుష్ప 3 మనకి చూపించేశారు. టిఎస్ గవర్నమెంట్ తోను, పోలీసులతోనూ, ఈ మామూలు ప్రేక్షకులు రోజు యూట్యూబ్ వీడియోస్లో చూసేశారు. కాబట్టి పుష్ప 3లో ఆయన ఇంకా ఎలాంగేటెడ్ గా తీస్తే సినిమాలు ఎవరు చూడరు. ఒక ఏదో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూస్తారు. థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ పని పడలేదా సినిమాలకి? ఇంక పిల్లలు చదువుకోవద్దా? కాబట్టి ఆ సినిమా ఏం హిట్ కాదు. 2025లో అల్లు అర్జున్ది. మామూలుగా ఆయన స్థాయికి బట్టి అంత డబ్బు వస్తుంది. అందుకని 2000 కోట్లు రావాలా, 5000 కోట్లు రావాలా? ఎవరు చూస్తారమ్మా సినిమాలు? వీళ్ళంతా స్టూడెంట్స్ ఎందుకు చూస్తారు? స్టూడెంట్స్ని డైవర్ట్ చేసేటటువంటి సినిమాలు రాకూడదు. కాబట్టి ఎవరు చెప్పినా దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అదే పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయండి. అంతేగాని స్మగ్లింగ్లు ఇవి అవి తీసి 1000 కోట్లు రావాలంటే అలాంటివి ఏమి ప్రజలు ఎంటర్టైన్ చేయరు. కావాల్స్తే చూసుకో నువ్వు. ఫస్ట్ పుష్ప, సెకండ్ పుష్ప ఇప్పుడు తీయమని దమ్ముంటే ఈ పుష్ప అంత కలెక్షన్ చేసి చూపించమని. అంత కలెక్షన్ రాదు, కానీ హిట్ అవుతుంది. అయితే ఈ సన్నీ థియేటర్ ఘటన తర్వాత ఆయన ఒక్కసారి జైలుకి రావడం ఏంది, తర్వాత ఆయన గాంధీ హాస్పిటల్ తరలించి జరిగింది. నాంపల్లి కోర్టు నుంచి ఆయన 24 hours రిమాండ్ కూడా జరిగింది. అట్ లాస్ట్ మళ్ళీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ట్విస్ట్ మళ్ళీ నిన్న చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళాడు. ఈ ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళి ఈసారి స్థిరంగా 2-3 నెలలు ఉంటాడని ఆయన జాతకంలో ఏమైనా అనిపిస్తుందా? లేదు, ఆయన జాతకంలో జైలు యోగం లేదు. ఆయనే మానవుడు కదమ్మా. సెలబ్రిటీ అయినంత మాత్రం దేవుళ్ళు అయిపోరు కదా. అంటే చేసిన ఇదిలో ఓవరాల్ గా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. తిప్పుద్ది అది. కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదివేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి, చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటి రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు, రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ వీడి గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని